డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కవిత వెంట తన భర్త అనిల్ అలాగే సోదరుడు కేటీఆర్లు ఉన్నారు. కవిత బయటకు వస్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. హైదరాబాద్ చేరుకోనున్నారు కవిత. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? కాసేపట్లో ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ కు చేరుకోనున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలికేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి అక్కడ? అనుశ్రీ చూసుకోవచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కోలాహలంగా మారింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ తరఫున అలాగే తెలంగాణ జాగృతి తరఫున పెద్ద ఎత్తున ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మొత్తం కూడా కోలాహలంగా మారింది. చాలా రోజుల తర్వాత, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత కోలాహలంగా పార్టీలో మొదటిసారి ఈ యొక్క సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఢిల్లీ నుంచి కవిత బయలుదేరింది కాబట్టి సో కవితతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య శ్రేణులందరూ కూడా హైదరాబాద్కు చేరుకోబోతా ఉన్నారు. సో 5 గంటల ప్రాంతంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కవిత రానుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారని చెప్పారు. సో మనతో పాటు కొంతమంది పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలాంటి స్వాగతం పలకబోతా ఉన్నారు కవితకు? అంటే ఒక తెలంగాణ సమాజమే ఆమె స్వాగతం పలుకుతూ ఉంది, క్యాడరే కాదు. తెలంగాణను మొత్తం అవమానపరిచి ఒక తెలంగాణ బిడ్డను తీసుకెళ్ళి ఒక 5 నెలలు జైల్లో పెట్టారు. నేను అనుకోవడం ఏంటంటే ఫైటర్ ఈజ్ బ్యాక్. రెండోది ఏంటి, శివంగి తిరిగి వచ్చింది, సింహంలాగా శివంగి తిరిగి వచ్చింది. వేట మొదలైంది. కాంగ్రెస్ కష్టకాలమే తప్ప మరొకట్లేదు. ఇవాళ తెలంగాణ మొత్తానికే ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకని ఈమె జైలుకు పోయింది? కావాలని పంపించారు. పంపించిన తర్వాత అదే కాంగ్రెస్ బీజేపీలు సాయంత్రం గుసగుసలాడి పొద్దున్నే కామెంట్లు చేస్తున్న తీరు చూసినట్టయితే అతి జుగుప్సాకరంగా ఉంది. అసలు బీజేపీ పరిపాలన చేస్తుంది, అక్కడి నుంచేసి కుమ్మక్కైర్ అంటారు. దీని అర్థం ఏంటి? అంటే జడ్జిలు కుమ్మక్కైరా? అంటే బీజేపీ కుమ్మక్క చేసిందా? అసలు సిగ్గు సర్వేమన్నా బండి సంజయ్కి కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఉంటే. నేననేది ఏంటంటే కవిత ఎక్స్పీరియన్స్డ్ రాజకీయవేత్త, ఎంపీగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది. దీని ఉద్దేశంలో ఏంటంటే ఆమె భయపడుద్దేమో, ఆమె జైల్లో ఉంటే కేసీఆర్ భయపడతాడేమో, క్యాడర్ భయపడుతుందేమో అని చూశారు. ఆమె భయపడలేదు, కేసీఆర్ భయపడలేదు, క్యాడర్ భయపడలేదు. బీఆర్ఎస్కినే ఉంది. కాంగ్రెస్కే కష్టకాలం తప్ప బీఆర్ఎస్కు మరో ఉత్తేజం ఇది. చెప్పండి, మీరు చెప్పండి. సో ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు కవితకు సంబంధించి? చాలా మీరు అన్నట్టు 5.5 నెలల తర్వాత కవితక్క గారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టబోతా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అదానీ దర్శకత్వంలో జరిగినటువంటి కుట్రల తర్వాత ఇవాళ కోర్టు ద్వారా సుప్రీంకోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతోనే అక్కగారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. దానికోసం చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇవాళ గులాబీ శ్రేణులు కూడా జమగూడారు. వాళ్ళందరూ కూడా కవితకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం మీద కవితకు స్వాగతం పలకడానికి చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కవిత నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకుంటారు. అలాగే అక్కడ ఇప్పటికే కవితకు సంబంధించి బంధువులు అలాగే కొంతమంది పార్టీ శ్రేణులు కూడా బంజారాహిల్స్లోని తన నివాసంలో ఇప్పటికే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. సో అక్కడ బంధువులతో కలిపి సో రాత్రికి కేసీఆర్ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. సో రాత్రికి కేసీఆర్తో బసను అంటే డిన్నర్ ఏర్పాటు చేస్తారు. సో ప్రత్యేకంగా అంటే ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నివాసానికి పెద్ద ర్యాలీగా వెళ్తారు. సో అక్కడ నుంచి కొంతమంది కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి అలాగే ఆ కవిత ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది మాత్రమే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ రాత్రి డిన్నర్ చేసే అవకాశం ఉంది. కవిత దిలీప్